హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో ఇక సీను ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆద్య లేకుండా నేను బ్రతకలేను, ఆద్య ఏ తప్పు చేసిందని తనకు ఎటువంటి శిక్ష విధించావు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆద్యలో మెలకువ రావడం అది గమనించిన రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఈ విధంగా చెప్తూ ఉంటుంది. బావ, ఆద్య స్పృహలోనికి వచ్చింది, త్వరగా రా అని చెప్పి సీనుని తీసుకొని వెళ్తుంది. మరి నిజంగా ఆద్య స్పృహలోనికి వచ్చిన తర్వాత మరిక చారుయే తన ప్రాణాలు తీయాలనుకున్న విషయం ఆద్య సీనుతో చెప్పగలుగుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్యకి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పటంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. జానకి వచ్చి, అమ్మ ఆద్య, లే ఆద్య, నిన్ను ఎటువంటి పరిస్థితిలో చూడడానిక నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, అయ్యో భగవంతుడా అని చెప్పి జానకి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మ రామలక్ష్మి, అమ్మని బయటకు తీసుకువెళ్ళు అనగానే సరే నాన్న అని చెప్పేసి ఈ విధంగా బయటకు తీసుకొని వెళ్తుంది. బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత రామలక్ష్మి ఆద్య అని అంటూ ఉంటే, అమ్మ బాధపడకమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, ఆద్య మన కళ్ళ ముందు ఉండకుండా తిరిగి రాని లోకాలకు వెళుతుందని తెలిసినప్పుడు సంతోషంగా ఎలా ఉండగలను, బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది రామలక్ష్మి. ఇకపోతే రామలక్ష్మికి జరిగిందంతా చెప్పినట్టు శౌర్య మాత్రం కలలు కంటూ ఉంటాడు. సీను మాత్రం ఆద్య దగ్గరికి వచ్చి, ఆద్య లే, ఆద్య, ఆద్య లే అని చెప్పి ఏడుస్తూ తన చేతులు పట్టుకొని అంటూ ఉంటాడు. తను ఇంకా స్పృహలోనికి రాదు. ఇకపోతే చారు ఇక హాస్పిటల్లో ఆద్య దగ్గరికి వస్తుంది. ఏంటే, నా బావ నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా నీ గురించే బాధపడుతున్నాడు, అయినా మీ ఇద్దరిది ఏం ప్రేమో నాకు అర్థం కావట్లేదు, పెళ్ళైన తర్వాత నాతో సంతోషంగా ఉండకుండా ఇంకా కూడా ఆద్య ఆద్య అని కలవరిస్తున్నాడు, గొప్ప ప్రేమికులు మీరు, ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తున్నాడు బావ, కనీసం భార్యగా కాదు కదా ఒక మనిషిగా కూడా నన్ను చూడట్లేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటూ ఇక ఆద్య దగ్గర ఉన్న ఆక్సిజన్ వైర్ని కట్ చేస్తుంది. కట్ చేయగానే ఆద్య ఇక అలానే జీవోత్సవంలా పడిపోయి ఉంటుంది. ఇక చారుకు ఏమీ తెలియనట్టుగా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత రామలక్ష్మి బయట నించొని ఇక ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. ఆద్య ఎంతసేపటికి స్పృహలోనికి రాదు. ఆద్య ఉన్నట్టుండి కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకోవటం గమనించిన రామలక్ష్మి, అమ్మ ఆద్య, ఆద్య అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా లోపలికి పరిగెత్తుకుని వచ్చేస్తారు. అమ్మ ఆద్య లే, లే అని చెప్పేసి అందరూ కూడా ఆద్యని పిలుస్తూ ఉంటారు. ఆద్య మాత్రం స్పృహలోనికి రాదు. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాయి. డాక్టర్ని పిలవండి అని చెప్పగానే రఘురాం వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకుని వస్తాడు. డాక్టర్ రాగానే ఆద్యను చెక్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఇక సారీ అమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఏమైంది, నా ఆద్యకు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే తన ప్రాణాలు పోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. జానకి ఆద్య మీద పడి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య లే, ఆద్య లే అమ్మా లే, నిన్ను ఎటువంటి పరిస్థితిలోనూ నేను చూడడానికి బ్రతికుంది, లే ఆద్య అని చెప్పి ఈ విధంగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది. రఘురం వచ్చి జానకిని ఓదారుస్తూ ఉంటే, ఏమండి ఆద్య, ఆద్య అని చెప్పి అంటూ ఉంటే ఏం చేస్తాం జానకి, ఆ దేవుడికి నచ్చిన వాళ్ళను, మంచి వాళ్ళనే దేవుడి ఇక తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్తారంట.
ఆద్య మంచిది, అందుకనే త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పి రఘురామ్ కూడా అంటూ ఉంటాడు. నాన్న ఆద్య అని చెప్పి ఆద్యను పట్టుకొని రామలక్ష్మి కూడా బాగా ఏడుస్తూ ఉంటే రామలక్ష్మిని కూడా ఇక రఘురామ్ బయటకు తీసుకొని వెళ్తాడు. సుందరమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక ఆద్యను అలానే చూస్తూ సీను ఇక్కడ నించుండిపోతాడు. వెంటనే ఇక ఆద్య చేతులు పట్టుకొని, ఆద్య లే ఆద్య, నీకోసమే కదా నేను బ్రతికేది, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి ఆద్య, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు ఆద్య, ప్లీజ్ ఆద్య అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఆద్య చేతులను పట్టుకొని ఉంటాడు. ఆద్య ఇక చనిపోయిందని తెలుసుకున్న సీను గట్టిగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుడు ఆద్య ఎప్పుడు ఎటువంటి తప్పు చేయలేదు, అందరి సంతోషాన్ని కోరుకుంది. తను ఎప్పుడు సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎదుటివారి సంతోషాన్ని కోరుకునే ఆద్యకు ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం లోపలున్న ఆద్యను చూస్తూ ఉంటే ఆద్యకి ఒక్కసారిగా చేతుల్లో కదలిక రావడం, తను ఇక కళ్ళు తెరిచి చూడడం అంతా గమనించిన రామలక్ష్మి పరిగెత్తుకుంటూ సీను దగ్గరికి వచ్చేస్తుంది. బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. ఆద్యకు మెలకు వచ్చింది బావా అని చెప్పగానే సీను అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇక ఆద్య దగ్గరికి వచ్చేస్తారు. ఆద్య ఆద్య అని చెప్పి అంటూ ఉంటే కళ్ళు తెరిచి ఇక సీను చేతుల్ని పట్టుకుంటుంది ఆద్య. వెంటనే ఇక ఆద్య ఇలా అంటూ ఉంటుంది, సీను నేను బ్రతుకుతానని అనుకోలేదు, ఎవరో నన్ను కావాలని మంటల్లో తోచేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. అంటే నువ్వు కాలు జారి మంటల్లో పడలేదా ఆద్య అనగానే, లేదు సీను, ఎవరో నన్ను కావాలని మంటల్లో తోసేశారు, మంటల్లో పడిపోయాను అని చెప్పగానే సీను షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా కావాలని ఎవరు చేశారన్నమాట, ఖచ్చితంగా వాళ్ళు అంత చూస్తాను ఆద్య, నీ ప్రాణాలను తీయాలని చూసిన వాళ్ళని ఎవరైనా సరే నేను బ్రతకనివ్వను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఆద్య వెంటనే స్పృహలోనికి వచ్చిందని తెలిసి రామలక్ష్మి, జానకి అలాగే రఘురామ్ అందరూ కూడా గదిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. అమ్మ ఆద్య, ఇక నువ్వు మా కంటికి కనిపించవేమో, ఇక నువ్వు మాతో ఉండవన్న వార్త విన్నాకే మా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా, ఆ భగవంతుడు ఉన్నాడు, అందుకే నిన్ను తిరిగి మళ్ళీ మాకు అప్పగించడమ్మా అని చెప్పేసి ఆద్యను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. మరి నిజంగా ఆద్య స్పృహలోకి వచ్చిన తర్వాత చారుని ఇక ఆద్య ప్రాణాలు తీయాలనుకున్న సంగతి ఆద్య మరి ఇక సీనుతో చెప్తే సీను ఇక ఆద్యను చారుని ఇక ప్రాణాలతో ఉండనిస్తాడా? మరి నిజంగా రఘురామ్ కూడా అదే విషయాన్ని తెలుసుకోబోతే మరి చారు ఏం చేయబోతుంది?